రాయబడకపోయినా తన నీతి క్రియల ద్వారా తన కుటుంబాన్ని కట్టుకున్నటువంటి స్త్రీమూర్తిని గురించి ఈ సమయంలో మనం ఆలోచన చేద్దాం. నేను ఎన్నిసార్లు ఇదే పదాన్ని రిపీట్ చేస్తున్నాను కాబట్టి మీకు ఎవరైనా జ్ఞాపకానికి వచ్చారా? పేరు రాయబడకపోయినా తన కుటుంబాన్ని కట్టుకున్నటువంటి స్త్రీ ఎవరైనా జ్ఞాపకానికి వస్తున్నారా? పేరు రాయబడలేదు కానీ తన కుటుంబాన్ని కట్టుకుంది, తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఆది కాండంలో కనిపిస్తారు, చూద్దాం. ఆది కాండము 7వ అధ్యాయము. అరే చెప్పగానే అరే ఈవిడ అని అనుకుంటారు. పేరు కనిపించదు కానీ ఆమె యొక్క క్రియలు కనిపిస్తాయి. చూద్దాము. ఆది కాండము 7వ అధ్యాయం. ఇక్కడ సందర్భం ఏంటయ్యా అంటే మనందరికీ తెలుసు, దేవుడు నోవహు గారి కాలంలో జల ప్రళయాన్ని రప్పించినప్పుడు నోవహు గారితో దేవుడు మాట్లాడతారు. మాట్లాడినప్పుడు అక్కడ జరిగిన సందర్భం ఏంటి అనేది ఒకసారి చూద్దాము. మనకు తెలుసు కదా, భూమి మీద ఏమైపోయిందంట? బలాత్కారము, పాపము, అవిధేయత భయంకరంగా ఎక్కువైపోయిందంట. ఇటువంటి స్థితిలో ఏమైపోయింది అంటే దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. భూమి మీద అక్రమం విస్తరించింది, దుర్మార్గత పెరిగిపోయింది కనుక ఈ జనాంగంని నేను ఉంచాలనుకోవట్లేదు, వీళ్ళని నాశనం చేయాలి, వీళ్ళకు తీర్పు వచ్చేసింది అని దేవుడు ఆలోచన చేసినప్పుడు భూమి మీద వెతుకుతూ ఉన్నప్పుడు బైబిల్లో మనకు కనిపిస్తుంది, కీర్తనలో వివేకము కలిగి తనను వెతుకువారు కలరేమో అని దేవుడు చూస్తూ ఉంటారట. అలా ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఎవరు కనిపించారు ఆయనకు అంటే నోవహు గారు కనిపించారంట. అప్పుడు వెంటనే దేవుడు నోవహు గారిని పిలిచి ఆయనతో మాట్లాడుతున్నటువంటి సందర్భం చూద్దాం. ఇప్పుడు ఆది కాండము 7వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. ఆది కాండము 7వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూసి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి అని దేవుడు చెప్పారు. బానే ఉంది. ఇంతకు ఎవరు ఆ ఇంటి వారు ఒక్కసారి చూద్దాము. 7వ వచనంలో కనిపిస్తుంది ఎవరెవరు అన్న విషయం. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ఎవరెవరు ఉన్నారంట? నోవహు గారు, నోవహు గారి భార్య, ముగ్గురు కుమారులు. మనకు తెలుసు కదా ఎవరా ముగ్గురు కుమారులు? షేము, హాము, యాపేతు. ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు. 8 మంది కనిపిస్తున్నారు. దేవుడు చెప్తూ ఉన్నారు, ఈ తరంలో పాపం ఎక్కువైపోయింది, నేను చూసినప్పుడు నువ్వు మాత్రమే నా ఎదుట నీతిమంతుడిగా నిందారహితుడుగా కనిపిస్తున్నావు కాబట్టి నువ్వు నీ కుటుంబము ఓడ కట్టుకొని ఓడలోకి వెళ్ళండి అని చెప్పారు దేవుడు. ఇది జరిగే నాటికి నోవహు గారి వయస్సు ఒక్కసారి మనం ఆలోచన చేద్దాము. ఒక్కసారి అదే అధ్యాయము 7వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. 7వ అధ్యాయం ఆది కాండము 10వ వచనం. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకు వచ్చెను. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరం 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడబడెను. ఇక్కడ బాగా మనం ఒకసారి ఈ డేట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. జలప్రళయం వస్తుందని దేవుడు చెప్పారు. 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు జలప్రళయం వస్తుందని దేవుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత జలప్రళయం వచ్చిందంట. ఆ వచ్చే నాటికి నోవహు గారి వయస్సు ఎంత? 600 సంవత్సరం 2వ నెల 17వ దినం. వాస్తవానికి ఆ క్యాలెండరు మనకి కరెక్ట్ కాదు, కానీ మన క్యాలెండర్ ప్రకారం ఆలోచిస్తే ఇప్పుడు 2వ నెల అనగానే ఏ నెల వస్తుంది? ఫిబ్రవరి 17వ తారీఖు అనుకుందాం, మనకి గుర్తుండటం కోసం నేను చెప్తున్నాను. 2వ నెల అంటే ఫిబ్రవరి
17వ తారీఖున జలప్రళయం వచ్చిందంట. ఇది బాగా గుర్తుపెట్టుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచిస్తుంది ఎవరి గురించి? నోవహు గారి గురించి కాదు, ఆయన భార్యను గురించి. ఇక్కడ ఆమె పేరు కనిపించదు, ఆమె చేసిన పనులు కనిపించవు, కానీ ఆమె గురించి మనం తెలుసుకోవడానికి ఏమున్నాయి అంటే ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు నోవహు గారితో దేవుడు మాట్లాడారు, ఆయన భార్యతో కాదు. ఈ విషయం క్లారిటీగా ఎవరితో మాట్లాడారంట? దేవుడు మాట్లాడింది నోవహు గారితో, ఆయన భార్యతో కాదు. ఇప్పుడు ఎప్పుడైతే నోవహు గారితోటి దేవుడు చెప్పారు, భూమి మీదకు జలప్రళయం రాబోతుంది, నువ్వేం చేయాలి? ఓడ నిర్మించుకొని మీరందరూ కూడా ఓడలోకి ఎక్కండి అని చెప్పారు. కరెక్ట్గానే ఉంది కదా? ఇప్పుడు భార్యకు వచ్చి చెప్పాడంట. భార్యకు వచ్చి చెప్తే వాస్తవానికి భార్యలు ఎలా ఉంటారు? అనుమానాలు ఎక్కువగా ఉంటాయి, అవునా కదా? ఏదైనా చెప్పగానే నమ్ముతామా? దేవుడు నాకు కనిపించారు, దేవుడు నాకు చెప్తున్నాడు జలప్రళయం రాబోతుందంట, దాని నుంచి తప్పించుకోవాలంటే ఓడ కట్టుకోవాలంట అని చెప్పారంట. చెప్పగానే ఇప్పుడు ఆమె ఏం చేయాలి? ఒకవేళ ఎక్కడైనా వ్యతిరేకించి ఉంటే దేవుడు రాయిస్తారు ఖచ్చితంగా, కానీ ఎక్కడ అలాంటి పదాలు కానీ ఆ సందర్భం కానీ అక్కడ కనిపించదు. అంటే ఆమె ఏం చేసింది? ఓడలోకి వెళ్ళింది అంటే భర్తతోటి ఏకీభవించింది. మొదట గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. భర్త చెప్పిన మాటకు, దేవుని మాటకు ప్రత్యేకంగా చెప్పాలంటే దేవుని మాటను భర్త ఎప్పుడైతే తీసుకొచ్చి తన భార్యతో చెప్పాడో, ఆమె ఏం చేసిందంటే అనుమానించక భర్త చెప్పిన దేవుని మాటలను విశ్వసించారు. మొదట ఆమెలో ఉన్న మంచి లక్షణం అది. అంటే భర్తకు లోబడే మనస్సు కనిపిస్తుంది అక్కడ ఆమెలో. అయితే ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది పిల్లలంట? 3 పిల్లలు. పిల్లల్ని పెంచే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులకు ఉంటుంది, కాకపోతే తల్లిదే ఎక్కువ పాత్ర. ఎందుకంటే తండ్రి బయట సంపాదించి కుటుంబాన్ని పోషణ కోసం బయట ఉద్యోగ నిమిత్తమో వ్యాపార నిమిత్తమో వెళ్తారు, కానీ ఇంట్లో ఉండి ఇంటి పనులు, పిల్లల పనులు, వాళ్ళ బాధ్యతలన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదయ్యా అంటే తల్లిదే. అంటే ఈమె మీద ఉన్న బాధ్యత బాగా గమనించండి. ఎంతమంది పిల్లలు? 3 మగపిల్లలు. 3 మగపిల్లలు అంటే అసలు బాగా వయసుకు వచ్చిన తర్వాత పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. పట్టుకోగలుగుతామా? చెప్పండమ్మా, మన ఇళ్ళల్లో ఎలా ఉన్నారు అబ్బాయిలు? పట్టుకుంటే దొరుకుతారా అసలు? ఇప్పుడు పైపెచ్చు ఆ సమాజం అంతా ఎలా ఉందంట? సమాజం ఎలా ఉంది? మంచిగా ఉందా? కనీసం బయటికి వెళ్తే అరే మంచి ఫ్రెండ్స్తో తిరుగురా, బాగా చదువుకునే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయరా, నీకు కూడా మంచి మార్కులు వస్తాయి, బుద్ధిమంతులతో స్నేహం చేయరా అని మనం చెప్తాం. ఇప్పుడు అలా చెప్పడానికి అవకాశం లేదు బయటికి వెళ్తే. అర్థమైందా? ఎంత చెడిపోయారంటే దేవునికే కోపం తెప్పించి వారిని చంపేయాలని దేవుడికే అనిపించిందంట, మనిషికి కాదు. మనం కూడా చాలాసార్లు ఎవరి మీదైనా కోపం వచ్చిందనుకో, చచ్చిపోతే బాగుండని కొంతమంది గురించి అంటూ ఉంటారు, అవునా కదా? అబ్బో ఇలాంటి వాళ్ళని ఎందుకండి? నిర్భయ కేసులో ఏమన్నారు అందరూ? అలాంటి వాళ్ళను ఉరి తీయాలి, చంపేయాలని చెప్పి అందరూ తిరుగుబాటు చేశారు. అంటే ఒక వ్యక్తి చేసిన పాపాన్ని, వాళ్ళు చేసిన క్రియలను చూసినప్పుడు మనకే కోపం వస్తుంది, కానీ దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ దేవునికే కోపం వచ్చి దేవుడే చంపాలనుకున్నటువంటి తరంలో ఉన్నారంట వీళ్ళు. ఇప్పుడు 3 మగపిల్లల్ని పద్ధతిగా పెంచటం సాధ్యమంటారా? చాలాసార్లు మన ఇళ్ళల్లో కూడా ఉన్నప్పుడు అందరి మనస్తత్వాలు ఒకలా ఉండవు, అవునా కదా? అప్పుడు ఏమంటాం మనం? చేతికి ఉన్న 5 వేళ్ళు ఎలా ఉన్నాయండి? అన్నీ సమానంగా ఉన్నాయా? లేవు కదా. అలాగే పిల్లలు కూడా ఒకేలా ఉండరండి. ఒక్కొక్కళ్ళ ఇష్టాలు వేరుగా ఉంటాయి, ఒక్కొక్కళ్ళ పద్ధతులు వేరుగా ఉంటాయి. కొంతమంది మాట వింటారు, కొంతమంది వినరు. పిల్లల్ని బట్టి మనం వెళ్ళిపోవాలండి అంటూ ఉంటారు. కానీ ఇక్కడ నోవహు గారి కుటుంబాన్ని కనుక మనం ఒకసారి దగ్గర నుంచి కనుక పరిశీలన చేస్తే 3 కుమారులు ఎలా ఉన్నారంట? చాలా పద్ధతిగా ఉన్నారు. ఓడలోకి వచ్చారు అంటేనే మనకు అర్థమైపోతుంది తల్లిదండ్రులకు ముందుగా విధేయులుగా ఉన్నారు, అవునా కదా? ఒకవేళ వీళ్ళు గనక పాపాత్ములుగా పాపం చేసేవాళ్ళుగా గనక ఉండుంటే ఎక్కడ ఉండేవాళ్ళు? ఓడ బయట ఉండేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆమెలో ఉన్న లక్షణం, పేరు కనిపించట్లేదు మనకు, కానీ లోకరీతిగా కొంతమంది బైబిల్ స్కాలర్స్ లేదా పండితులు చెప్తున్నది ఏంటంటే ఆమె పేరు ఇంగ్లీష్లో నామా అంటారు, కానీ అది ఎంతవరకు మనకు అవసరం లేదు. దేవుడు రాయించలేదు కాబట్టి మనం అంత అవసరం కూడా లేదు. ఆమె పేరు కనిపించకపోయినా ఆమె చేసిన క్రియలు కనిపిస్తున్నాయి. మొదటిగా భర్త మాటలను నమ్మింది, ఆయన మాటలకు లోబడి దేవుని ఆజ్ఞను ఆమె కూడా పాటించడానికి సిద్ధపడింది.
ఇదే ఆమెలో ఉన్న ఒక లక్షణం అనుకుంటే, మరొక లక్షణం ఏంటంటే తన మీద ఉన్నటువంటి బాధ్యత ఒక తల్లిగా ఆమె పూర్తిగా నెరవేర్చింది. ప్రభా, నాకు 3 బిడ్డల్ని ఇచ్చావు కదా, ఆ 3లో ఒకళ్ళు నీ కోసం పెంచుతానయ్యా, 2 లోకంలో కలిసిపోతారయ్యా అన్నట్లుగా ఉందా? లేదు లేదు. 3 పిల్లలు ఎలా ఉన్నారంట? 3 కూడా దేవుల్లోనే ఉన్నారంట. అంటే తల్లిగా ఆమె ఎంత బాధ్యత కలిగి ఉందో గమనించండి. ఏముందిలేండి, తల్లిగా పెంచడం ఏమన్నా ఈజీయే కదా, పెంచేయచ్చు అని ఒకవేళ మనకు అనిపిస్తే కనుక, ఎలాంటి పరిస్థితుల్లో పెంచిందో కూడా ఇందాక చెప్పాను. చుట్టూ ఏముందంట? పాపమే ఉంది, దుర్మార్గతే ఉంది, బయట అంతా కూడా విపరీతమైన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో పెంచడం చాలా గొప్ప విషయం. అర్థమవుతుందా? ఈ రోజున మనకు మంచి చెడు 2 కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే పిల్లలు చెడిపోతున్నారు. కానీ ఇక్కడ కేవలం పాపమే ఉంది. అడుగు బయటకేస్తే పాపం. ఎంత భయంకరమైన పరిస్థితుల్లోనో ఉన్నారంట. అలాంటి స్థితిలో 3ని పెంచగలిగారు తల్లి. అంటే ఒక తల్లిగా ఆమె ఎంత గొప్ప బాధ్యతను తీసుకొని దాన్ని సక్రమంగా నెరవేర్చారో మనం గమనించుకోవాలి. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆమె పెళ్లి విషయంలో కూడా, తన బిడ్డల పెళ్లి విషయంలో కూడా చాలా బాధ్యత తీసుకున్నారనే చెప్పొచ్చు. ఒక కుటుంబం నిలబడాలన్నా, ఒక కుటుంబం కట్టబడాలన్నా, ఒక కుటుంబం నాశనం అవ్వాలన్నా ఎవరి చేతుల్లో ఉంటుందంటే పురుషుడి చేతుల్లో కాదు, ఆడవాళ్ళ చేతుల్లోనే. ఆమె తల్లైనా, అత్తైనా, కోడలైనా ఎలాంటి పాత్ర పోషించినా ఆడవాళ్ళ చేతుల్లోనే. అందుకని సామెతల్లో జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? ఇల్లు కట్టుకుంటుంది. ఆ ఇల్లు కట్టుకునే స్త్రీకి దేవుడు గొప్ప వరాన్ని ఇచ్చాడు కదా. ఇల్లు అంటే కంటికి కనిపించే ఇల్లు మాత్రమే కాదు, కానీ ఆత్మీయంగా కుటుంబాన్ని కట్టుకోవటం. ఇక్కడ ఈమె ఏం చేస్తుందంటే, పేరు కనిపించకపోయినా ఆమె తన బిడ్డలకు వివాహం చేసింది కదా. వివాహం చేసేటప్పుడు ఆ 3 కోడళ్ళు చాలా సామరస్యంగా ఒకే తాటి మీద ఉండి అత్త మామల మాటకు విలువనిచ్చి ఓడలోకి వచ్చారంట. అర్థమైందా? పెళ్ళవగానే ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎప్పుడు వేరెళ్ళిపోదాం, ఒకళ్ళు ఉంటేనే వేరెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఇప్పుడు 3 ఉంటే ఊరుకుంటారా? మీ అమ్మతో నాకు పడట్లేదు, మీ అన్నేమో ఇంతే సంపాదిస్తున్నాడు, లేదా మీ తమ్ముడు తక్కువ సంపాదిస్తున్నాడు, ఇవే నా మాటలు వచ్చేది ఎక్కువగా. ఇళ్లలో ఎక్కువగా ఏం కనిపిస్తూ ఉంటే ముందు ఎక్కడ వస్తాయి అంటే ప్రయారిటీల్లో. చూసావా, మీ అమ్మగారు మీ తమ్ముడు రాగానే ముందు గబగబా తీసుకెళ్ళి నీళ్ళు ఇచ్చిందనో లేకపోతే ఇంకేదో చేసిందనో, అదే మీరు వచ్చారు, మిమ్మల్ని పట్టించుకుందా? ఆడవాళ్ళు వచ్చాకే కుటుంబాల్లో కలహాలు మొదలవుతూ ఉంటాయి. పోనీలే చిన్నోడు కదా గారాబం అని అనుకోడు. అన్నేమంటాడు, పోనీలే వాడు చిన్నోడు కదా, మా అమ్మ అందుకని గారాబం చేసిందిలే అని. కాదండి, కష్టపడుతుంది మీరు, పెద్ద కొడుకు మీరే కదా బాధ్యతగా చూసుకుంటుంది. మరి ఇలాంటి సందర్భంలో మిమ్మల్ని చూసుకోవాలా, ఏ పని బాట చేయకుండా ఉన్న తమ్ముడిని చూసుకోవాలా? నాకేం నచ్చలేదండి అనగానే 4-5 సార్లు మాట్లాడగా ఏమనిపిస్తుంది అంటే ఆ బీజం నాటుకుంటుంది. నిజమే, మా అమ్మ నన్ను చూసే విధానం మారిపోయింది అని చెప్పి ఆ కొడుకు కూడా ఏం చేస్తాడు, సరేలేమా మాకు నీకు పడట్లేదు, తమ్ముళ్ళతోటి మాకు సరిపడట్లేదు కాబట్టి మేము విడిగా వెళ్ళిపోతాం. ఇవే కదండి బయట కుటుంబాల్లో. అసలు 3 అన్నదమ్ములు ఉంటే ఉండరండి ఒక దగ్గర. ఒకళ్ళన్నా ఉంటే ఉంటారేమో, కానీ 2 ఉన్నా కూడా ఈ రోజున ఉండట్లా. 3 కాపురాలు పెడుతున్నారు. మనకు కనిపిస్తుంది, మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళ పరిస్థితి, చుట్టూ పాపం ఉందంట, కానీ ఈ కుటుంబం ఎంత నీతిగా బ్రతికింది ఒక్కసారి ఆలోచించండి. అవునా కదా? దానికి కారణం ఎవరై ఉండుంటారు? ఖచ్చితంగా నోవహు గారి భార్య అని చెప్తాను. ఎందుకంటే ఇంట్లో ఉండేది ఆడవాళ్ళే కదా. మా ఇంట్లో కూడా ఇన్సిడెంట్ ఏంటంటే, మా వారిని అందరు అడుగుతూ ఉంటారంట, మీ ఆవిడికి మీ అమ్మగారికి గొడవలు రావా అని. అసలు మా అమ్మగారు మా ఆవిడే ఎక్కువ క్లోజ్గా ఉంటారు, నేనే బయటోడిని. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటారని చెప్తారంట. ఎందుకంటే మా వారు లేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీ ఆవిడ ఏమందా, నేను మరి ఈ టైంలో అయింది కదా అది ఇది అని అడుగుతూ ఉంటారంట. ఎందుకనేది అంటే, అలానే కదలే, నువ్వు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా అంటే, ఏం పర్లేదు, నేను వెళ్ళకపోయినా మా అమ్మతో మాట్లాడుకుంటా కూర్చునేది, ఇబ్బంది ఏం లేదు, అసలు అలాంటి సమస్య లేదు నాకు. వాళ్ళిద్దరితో పెళ్ళైన దగ్గర నుంచి నేను ఆ విషయంలో కళ్ళు మూసుకొని పడుకోవచ్చు. నేను ఏం చేసి వచ్చినా కానీ వాళ్ళిద్దరు సామరస్యంగా ఉంటారు కాబట్టి నేను నెమ్మదిగా బయట ఉంటాను అని చెప్తాడంట. నిజంగా అది ఒక మంచి సాక్ష్యమే కదండి. ఎందుకంటే బ్రతుకుతున్నాం కాబట్టి చెప్పగలుగుతాం. ఇప్పుడు అలా కాకుండా రాగానే మీ అమ్మ ఏం చేసిందో తెలుసా, నన్ను ఇంత మాట అనింది. ఒకవేళ రావచ్చు, ఎందుకంటే వేరు వేరు కుటుంబాల్లోంచి వస్తాం మనం. ఇప్పుడు అత్తగా ఆమె కొన్ని అనుభవాలు చూసి ఉంటారు,
కోడళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కొన్ని రకాలైన పరిస్థితుల మధ్య నుంచి వస్తారు. రాక ఏమవుతుంది అంటే కోడళ్ళు వాళ్ళ ఇళ్లలో గారాభంగా పెరిగి వస్తారు. ఈ అత్తలు ఏం చేస్తారు అంటే, అనుభవంతో చెప్తున్నా నేను, ఇప్పటిదాకా అత్త పోస్ట్ తీసుకున్నాను, ఇక కోడలు ఇంట్లోకి రాగానే నా పోస్ట్లోకి వచ్చేయాలి. అర్థమైందా? నా పోస్ట్లోకి రావడం అంటే ఈమె అనుభవంతో పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు చక్కబెడతా ఉంటుంది. ఇప్పుడు ఈ వచ్చిన కొత్త కోడలు ఒకటో రోజో రెండో రోజో మొత్తం చేయాలంటే అవుతుందా? కానీ అలాగే ఉంటారు. ఇప్పుడు సమస్యలు ఎక్కడ వస్తాయో చెప్తున్నాను. ఒకవేళ మనం ఏదైనా చేస్తుంటే సరి చేసుకుందాం, అలా లేరనే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను పొద్దున్న లేవగానే ఈ టైంకి నేను 7 భోజనం కూడా రెడీ చేసి పెట్టేస్తాను, ఈ అమ్మాయి ఇంకా నిద్రే లేవలేదు. అలాంటి పాయింట్ ఆఫ్లో చూసే కంటే కొత్తగా వచ్చింది మా ఇంటికి. ఈ విషయంలో నేను సుజాత ఆంటీని చూస్తే చాలా సంతోషిస్తా. కొత్తగా వచ్చింది మా ఇంటికి కాబట్టి నేర్చుకుంటుంది అని కొంత టైం ఇవ్వాలి మనం. ఎందుకంటే అత్తగా ఈమె అనుభవం ఎక్కువ, ఈమెకి 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చి ఉంటాయి, ఆ వచ్చిన పిల్లకి 20 25 ఉంటాయి. ఇప్పుడు 50 ఏళ్ళ వాళ్ళకు ఉన్న అనుభవం ఎక్కువ ఉంటుందా, 20 25 వాళ్ళకు ఉండే అనుభవం ఎక్కువ? వాళ్ళకే ఉంటుంది. కొంచెం టైం ఇవ్వాలి. కొంతమంది తొందరగా నేర్చుకుంటారు, కొంతమంది లేట్గా నేర్చుకుంటారు. అవునా? అలాంటప్పుడు సమయం ఇవ్వాలి. ఇప్పుడు 3 కోడళ్ళు అంట, ఇంకొకళ్ళు కూడా కాదు. ఇప్పుడు చూడండి ఎన్ని రకాల మనస్తత్వాలు. ఇప్పుడు ఏమో పెంచింది కాబట్టి కొడుకులు ఇష్టాలు ఏంటో తెలుసు, కానీ బయట నుంచి వచ్చిన కోడలు ఇష్టాలు ఎలా తెలుస్తుంది ఏమోకే? ఇప్పుడు వచ్చిన 3 ఒకేలా ఉంటారా? 3 వేరు వేరు కుటుంబాల నుంచి వస్తారు. పోనీ ఒక కుటుంబంలో నుంచి చేసుకున్నారు అనుకుందాం, 3 ఒకేలా ఉంటారా? ఏం ఉండరు. అక్క చెల్లెళ్ళుగా ఉన్న వరకు బాగుంటారు కొంతమంది, తోడికోడళ్ళు అవ్వగానే అసలు ఎక్కడ లేని గొడవలు వస్తుంటాయి. పుట్టింట్లో బాగానే ఉంటారు, ఇక్కడికి వచ్చాక తయారవుతాయి కదా. సమస్యలు ఎక్కడ ఉన్నాయంటారు? ఆడవాళ్ళల్లో కనిపిస్తుంది. అయితే ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నామంటే, ఈ నోవహు గారి కుటుంబంలో గొడవలైనట్లు, తగాదాలైనట్లు, కొట్టుకొని బాగా విడిపోయినట్లు ఎక్కడా కనపడదు. బహుశా అపార్థాలు రావచ్చు, కానీ వెంటనే ఏమవుతుంది, ఆ అత్తగా తను సరిచేసి ఉండొచ్చేమో. 3 కోడళ్ళని తన మాట వినేలాగా చేసుకోగలిగారంటే భయపెట్టి చేశారని నేను అనుకోవట్లేదు. ప్రేమతోటి, దేవుని భయంతో, దేవుని జ్ఞానంతో ఆమె ఏం చేసి ఉంటారు, తన కుటుంబాన్ని కట్టుకొని ఓడలోకి వచ్చారంట. కొడుకులు కాబట్టి తల్లి మీదో తండ్రి మీద ఇష్టంతో ఓడలోకి వస్తారండి. వీళ్ళు వస్తారా? ఎందుకు ఇంత వివరణ ఇస్తూ ఉన్నానంటే, అక్కడ జరిగిన పరిస్థితి ఏంటి, ఆ నాటి తరంలో విషయం ఏంటంటే, ఒక్కసారి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోకి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూసిన సంగతుల చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. ఈ మాటను చాలండి, ఇక్కడ ఈ మాటను జాగ్రత్తగా గమనించండి. విశ్వాసాన్ని బట్టి నోవహు గారు ఏం చేశారంట, దేన్ని నమ్మారు? అది వరకు నోవహు గారే చూడలేదంట. ఇప్పుడు కోడళ్ళు ఎలాంటి వాళ్ళు? నోవహు గారితో పోలిస్తే చిన్న బిడ్డలు ఒక విధంగా, అవునా కదా? కోడలు అంటే ఆయన వయసులో సగం ఉంటుంది. నోవహు గారికే ఈ సంగతులు తెలియవంట. ఇప్పుడు కోడలు నమ్ముతారా? మీ నాన్నకేమన్నా పిచ్చి పట్టిందా ఏంది? వచ్చిన దగ్గర నుంచి, ఇంటికి పెళ్ళయ్యి అడుగుపెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏం చేస్తారు మీ నాన్న? పని చేసుకుంటున్నారు, మళ్ళీ వచ్చి ఓడగట్టుకోవడానికి సామాగ్రి అంతా తెచ్చుకొని చిత్తి సారకపు మానుతో, దేవుడు మళ్ళీ పర్టికులర్గా చెప్పారు కదా ఎలా కట్టాలి, ఎంత వెడల్పు, ఎంత పొడవు అని ప్రతిదీ, కొలతలు, అంతస్తులు, ఏ మెటీరియల్ వాడాలి అన్నీ దేవుడే చెప్పారు. చెప్పి కట్టమన్నప్పుడు ఆ కడుతూ ఉన్నప్పుడు చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇంక ఇంట్లో వాళ్ళు కాబట్టి ఏమని లేకుండా ఉండొచ్చు, కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటుంది? ఏంది మా మావయ్యకి ఏం పని లేదా ఏంది, లేచిన దగ్గర నుంచి ఆ ఓడ అంటారు, ఆ కడతారు, ఆ వెళ్తారు, కొమ్మలు చెట్టు నరుక్కొని తెచ్చుకుంటాడు, మళ్ళీ దాన్ని చక్కలుగా సానబట్టుకోవటం, ఆ పని చేసుకుంటూ ఉంటాడు, ఏంటి పని అని విసుగు వస్తుంది కదా ఎవరికైనా. కానీ ఇక్కడ కోడళ్ళు ఎంత అర్థం చేసుకుని ఆ కుటుంబాన్ని, ఆ అత్తను, ఆ మామను, ఇంకా బాగా చెప్పాలంటే దేవుని మాటను అర్థం చేసుకొని ఆ ఓడ కడుతున్నప్పుడు కూడా ఎక్కడ వ్యతిరేకించకుండా వారితో అనుకూలంగా ఉంటూ వారి మాటలను విశ్వసించి వారితో పాటు ఏకీభవించినట్లుగా అర్థమవుతుంది, అవునా కదా?
ఓడలోకి వచ్చారంటే ఊరికే వస్తారా? బలవంతంగా తీసుకెళ్ళడానికి అవుతుందండి? ఎందుకని అంటే పాపం నోహు గారు ఓడ కడుతూ ఉంటే ఆయనకు తెలియదు కదా, అది వరకు చూడలే. జలప్రళయం అంటే భూమి మీద ఎవరికి తెలియదు. చాలామంది ఈ మాటను పట్టుకొని వర్షమే తెలియదండి అంటూ ఉంటారు భూమి మీద. విన్నారా ఆ మాట? అది వరకు వర్షం లేదంటండి, నోహు గారి కాలంలోనే వర్షం పడిందని చాలామంది మాట్లాడతారు. అది వాస్తవం కాదు. ఎలా చెప్పగలం అంటారేమో. సందర్భం వచ్చింది కాబట్టి ఒకసారి ఆదికాండానికి వెళ్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. అది వరకు ఆదికాండము 2వ అధ్యాయము 5వ వచనం. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టునో మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. ఇక్కడ ఈ మాటను జాగ్రత్తగా గమనిద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే అది వరకు చూడని సంగతులు అంటే వర్షం లేదండి, నోహు గారి కాలంలోనే వర్షం అనే టాపిక్ వచ్చింది, అందుకని ఎవరు నమ్మడానికి ఇష్టపడలేదు అంటుంటారు. ఆ మాటకు ఆధారపరచడానికి దీన్ని కూడా చూపిస్తూ ఉంటారు. ఏంటంటే ఏమైందంట, భూమి మీద దేవుడు వాన కురిపించలేదంట. అయితే దాని కంటిన్యూటీ ఉన్న మాటను కూడా ఒకసారి మనం గమనిస్తే, దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, తర్వాత నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. ఇప్పుడు వర్షం కురిసిన సేద్యపరచడానికి ఎవరు కావాలి? నరుడు లేడు కాబట్టి పైనుంచి కురవలేదు. కానీ భూమి లోపల నుంచి ఎలా వచ్చేది? భూమి లోపల నుంచి వచ్చాయి. అర్థమవుతుందా? భూమి లోపల నుంచి తడిపి, మనం పార్కులో ఎప్పుడైనా మీరు చూసారు, పెద్ద పెద్ద రెస్టారెంట్లు కానీ తోటలు కానీ వెళ్ళినప్పుడు ఎలా అంటే ఇక్కడ స్ప్రింకిల్స్ లాగా పడుతూ ఉంటాయి, కింద నుంచి ఇలా తిరుగుతూ వాటర్ స్ప్రే చేస్తూ ఉంటుంది. అలా భూమిలో నుంచి వాటర్ వచ్చి అక్కడ తడుపుతూ ఉండేది. నరుడు లేడు కాబట్టి అది పరిస్థితి. ఎప్పుడైతే నరుడు ఎంటర్ అయ్యాడో, నరుడు లేడు కాబట్టి వాన లేదు. పాయింట్ అర్థమైందా? వాన లేదు ఎందుకంటే నరుడు లేడు సేద్యపరచడానికి. ఇప్పుడు నరుడు వచ్చేసాడు, ఆదాము గారు వచ్చేసారు. ఇప్పుడు ఏమవుతుంది? వర్షం పడిందనా పడలేదనా? వర్షం పడిందనే అర్థం. అయితే అది వరకు చూడని సంగతులు ఏంటంటే వర్షం గురించి కాదు, జలప్రళయం ఏంటనేది తెలీదు. అవునా కదా? జలప్రళయం అంటే ఏంటో తెలీదా? ఆ ఒక్క సందర్భమే మనం అర్థం చేసుకోవాల్సింది. మనకు తెలుసండి జలప్రళయం, తుఫాన్లు తెలుసు మనకి, అవునా కదా? తుఫాన్లు తెలుసు, ముసురు పట్టడం అంటే ఏంటో తెలుసు, కానీ సునామీలు ఇట్లాంటివి మనకు తెలుసు. కానీ జలప్రళయం అంటే మొత్తం కొట్టుకుపోవటమే. ఆనాటి సమాజంలో చాలా లక్షల మంది ఉన్నారని చెప్తూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో ఓడ కడుతున్నారు. సర్వసాధారణంగా ఓడ సముద్రం దగ్గర కట్టి సముద్రంలో ఓడలో ప్రయాణం చేస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఊర్లోనే కట్టుకుంటున్నారు, ఇంటి దగ్గర అనుకుందాం. ఇప్పుడు కడుతూ ఉంటే అందరికీ డౌట్ వస్తుందా? అందరూ వచ్చి ఏంటయ్యా ఏం చేస్తున్నావు, నోహు గారు ఏం చేస్తున్నారండి అంటే ఓడ కడుతున్నాను. ఇక్కడ ఎందుకు కడుతున్నారు? దేవుడు చెప్పారు ఓడ కట్టించుకోమని. భూమి మీద పాపం ఎక్కువైందంట కనుక జలప్రళయం రాకపోతుంది. దేవుడు ఇక్కడ ఉన్నటువంటి పాపాత్ములందరినీ కూడా నాశనం చేయాలని దేవుడు తీర్మానం తీసుకున్నారు. కాబట్టి మీరు కూడా దేవుడి మాటలు నమ్మి పాపాన్ని విడిచిపెట్టి నీతిగా బ్రతకండి అయ్యా అని చెప్తే వాళ్ళు ఏం చేసి ఉంటారు? అసలు ఏమైనా పిచ్చి పట్టినట్టుంది, మొన్నటిదాకా బాగానే ఉన్నాడండి ఈయన, ఈ మధ్య ఏదో అయ్యింది, అందుకనే వెళ్ళి ఏంటేంటో మాట్లాడుతున్నాడు, జలప్రళయం అంటాడు, భూమి నాశనం అంటాడు, పాపం పెరిగిపోవడం అంటాడు, ఏంటోనండి అని చెప్తూ ఉంటే ఇప్పుడు భార్య వింటుంది ఈ మాటలు. అవునా? వింటదా లేదా? ఆవిడకి కూడా చెప్తూ ఉంటారు, ఏమ్మా మీ ఆయనకి ఏమైంది, ఎందుకని మీ ఇంట్లో ఇలాంటి పరిస్థితులు? చాలామందిని ఈ రోజున వార్తల్లో కూడా చూస్తూ ఉన్నాము, క్షుద్ర పూజలు చేసుకోవటాలు, ఇళ్లలోనే ఉండి తలుపులు వేసుకొని. ఎప్పుడైనా విన్నారా? చాలా ఈ మధ్య వార్తలు అవే కనిపిస్తూ ఉన్నాయి. పూజలు, ఇంట్లో భయంకరమైన పూజలు చేస్తూ ఉంటున్నారంట. కూతుర్నే చంపేశారు పిచ్చితోటి. దేవుడు నాతో మాట్లాడాడు, బలి ఇవ్వమన్నాడు, మళ్ళీ మాకు జన్మ ఉందంట అని ఒక పిచ్చి ఇదిలోకి వెళ్ళిపోయి ఒక రకమైన ట్రాన్స్లో అనమాట అలా చేసుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకు కూడా తెలియదు జలప్రళయం అంటే ఏంటో. కాకపోతే ఇది భ్రమ, అది వాస్తవం. ఇప్పుడు ఆయన చెప్తూ ఉంటే ఇప్పుడు పక్కన ఉన్నవాళ్ళు కూడా ఏమని అంటారు? పాపం ఏదో అయ్యింది ఈ కుటుంబానికి, వీళ్ళకి ఏదో అయిపోయిందండి, అందుకని పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. చక్కగా పనికి వెళ్తే ఓ 300, 500, 1000 రూపాయలు వచ్చాయి, చక్కగా పని చేసుకోవచ్చు, ఈయన పని అంతా మానుకొని ఇక్కడ వచ్చి కూర్చున్నాడు అని ఆయన గురించి మాట్లాడుతుంటే భార్యకు కూడా ఇసుకొచ్చిద్దా లేదా? ఇంకా ఎందుకు ఇసుకొచ్చిద్ది అని అంటున్నానంటే, ఇందాక చెప్పా కదా జలప్రళయం ఏ వయసులో, ఎంత వయసు ఉన్నప్పుడు వచ్చిందంట నోహు గారికి? అయితే దేవుడు మామూలుగా ఆయన పిలిపించింది 40 రోజుల ముందు.
కానీ జలప్రళయం రావడానికి పిల్లలకి మధ్యలో గ్యాప్ ఒకటి ఉంది కదా ఓడ నిర్మించుకోవడానికి. ఏంటి ఆ గ్యాప్ ఒకసారి చూద్దాం. ఎంత సమయం పట్టింది ఓడ నిర్మించడానికి ఒకసారి చూస్తే ఆదికాండం 5వ అధ్యాయం 32వ వచనాన్ని చూద్దాం. నోవహు 500 ఏండ్లు గలవాడే షేమును హామును యాపేతును కనెను. ఎంత వయసు అంటే అప్పుడు ఆయనకు? 500. జలప్రళయం ఎప్పుడు వచ్చింది? 600. ఎంత సమయం ఉంది మధ్యలో? 100 సంవత్సరాలు. చాలామంది 120 అంటుంటారు. మరి ఆ లెక్క ఏందో నాకు అర్థం కాదు. అసలు లెక్క ఎక్కడుంది మనం ఆలోచించడానికైనా? 100 ఏళ్ళు, అది 80 ఏళ్ళు పట్టిందా 70 ఏళ్ళ తీసి పక్కన పెట్టి రౌండ్ ఫిగర్ వేసుకుందాం, ఓకేనా? 100 సంవత్సరాలు పట్టింది. ఈ 100 ఏళ్లలో ఓడ నిర్మించుకుంటూ వస్తున్నాడు ఆయన, పని చేసుకుంటూ ఓడ నిర్మించుకుంటూ. ఇప్పుడు పోనీలే నమ్మడానికి ఎక్కడైనా అవకాశం ఉందా? కుటుంబంలో సపోర్ట్ చేయడానికి ఉంటే అసలు అవకాశమే లేదు. ఎందుకని అంటే ఇప్పుడు ఆయన మొదలు పెట్టాడు పని, ఎప్పుడు వస్తుందో తెలియదు. జలప్రళయం అయితే వస్తుంది, అర్థమవుతుందా? ఓడ మొదలు పెట్టారు. మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు చుట్టూ వచ్చిన వాళ్ళు అడిగారు, అయ్యా రాబోయే రోజుల్లో వస్తుందంట దేవుడు, జలప్రళయం వస్తుందంటే 5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు గడిచిపోయింది. చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఒకరోజు 2 రోజులు అయితే ఏదయ్యా జలప్రళయం అంటారు. ఇప్పుడు సంవత్సరాలు మారిపోతున్నాయి. 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది. రోజులు గడిచిపోయి సంవత్సరాలు గడిచిపోతుంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా కన్ఫామ్గా పిచ్చే, అవునా కదా? ఎక్కడ జలప్రళయం? ఏది జలప్రళయం? ఇంకా బాగా చెప్పాలంటే పిల్లలు కూడా పుట్టలేదు తెలుసా? నోవహు గారికి పిల్లలు పుట్టలే. అప్పుడు ఎలా చెప్తారంటారేమో. ఒకసారి అదే ఆదికాండము 11వ అధ్యాయము 10వ వచనం. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్లు గలవాడే జల ప్రవాహము గతించిన 2 ఏళ్లకు అర్పక్షదును కనెను. చాలు. ఎంత వయసు అప్పుడు కన్నారంట పిల్లవాడిని? జలప్రళయం గడిచిన 2 ఏళ్ల తర్వాత పిల్లలు పుట్టారంట. అర్థమైందా? ఇక్కడే ఉండండి, లెక్కలు మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్గా చెప్తా. జలప్రళయం అయిపోయిన తర్వాత 2 ఏళ్లకి అర్పక్షదుకి క్షమించాలి షేముకి అర్పక్షదు పుట్టాడు. జలప్రళయం అసలు జలప్రళయం ఎప్పుడు ముగిసింది? మొదలైందేమో 600 సంవత్సరాలకి. ఎప్పుడు బయటకు వచ్చారో చూద్దాం ఒకసారి, అది కూడా లెక్క చూసుకుంటే బాగుంటుంది. ఆదికాండం 8వ అధ్యాయం 13వ వచనం. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నోవహు కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండిపోయాను. ఇందాక నేను స్టార్టింగ్లో ఒక లెక్క చెప్పా కదా, ఎన్నో నెల ఓళ్ళలోకి వెళ్ళారు వీళ్ళు? 600 ఫిబ్రవరి, ఇది 2024 కదా, ఇదే 24లోనే ఉన్నాం మనం. 24 ఫిబ్రవరి 17వ తారీఖు లోపలికి వెళ్ళారండి. ఎప్పుడు బయటకు వచ్చారంట? చెప్పాలి. 2025 జనవరేనా? 2వ నెలే, మళ్ళీ ఫిబ్రవరి 27వ తారీఖు వచ్చారంట. అర్థమైందా? అంటే సంవత్సరం. లెక్కలు అర్థమవుతున్నాయా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? వెళ్ళిందేమో అంటే మనకు అర్థం కావడానికి మన క్యాలెండర్ భాష మాట్లాడుతున్నా. 2024 ఫిబ్రవరి 17వ తారీఖు లోపలికి వెళ్ళారు. ఎప్పుడు బయటకు వచ్చారంట? 2025 ఫిబ్రవరి 27, అంటే ఇంకో 10 రోజులు ఎక్స్ట్రానే. సంవత్సరం మీద 10 రోజులు లోపల ఉన్నారంట. అర్థమైందా? అంటే ఒక సంవత్సరం పాటు లోపల ఉన్నారు. ఈ జలప్రళయం అయిపోయి బయటకు వచ్చిన 2 ఏళ్ల తర్వాత 100 సంవత్సరాలు వచ్చిందంట. ఎవరికి? షేము గారికి. అదేనా? షేము గారికి జలప్రళయం అయిపోయిన 2 ఏళ్ల తర్వాత అర్పక్షదు గారు పుట్టారంట. చూడండి ఒకసారి, అదేనా? ఇప్పుడు ఓడలోంచి బయటకు వచ్చిన 2 ఏళ్ళకి 100 ఏళ్ళు వచ్చినాయంట ఆయనకి. అంటే ఓడలో ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు? 98. ఓడ కట్టడానికి పట్టిన టైం ఎంత? సుమారు 100 సంవత్సరాలు. అంటే దేవుడు నువ్వు ఓడ కట్టు నోవాహు అని చెప్పినప్పుడు బిడ్డలు ఉన్నారా? అర్థమైందా నేను చెప్తుంది? క్లియర్గానే ఉందా? ఇక్కడ నేనేమి స్టోరీ చెప్పట్లా, క్లియర్గా మీకు అదే చూపిస్తున్నాను.
దేవుడు పిలుపు అందుకున్నప్పుడు నోవహు గారికి బిడ్డలు లేరు. ఎప్పుడైతే ఈయన ఓడ కడుతూ ఉన్నారో పిల్లలు పుట్టడం మొదలుపెట్టారు, పిల్లలు పెరిగి పెద్ద అవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు తల్లిగా ఆమె పాత్రను ఆలోచించండి. చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి, ఏంటమ్మా ఓడ, ఏం పని బాట లేదా, ఓడగట్టుకోవడం ఏంటి, దేవుడు ఏంటి, ప్రళయం ఏంటి, పనులన్నీ మానుకోవటం ఏంటి, ఏంటి పరిస్థితి అని ఒక పక్కన మాట్లాడుతున్నారు. ఒక పక్కన చుట్టూ భయంకరమైన పాపంతో నిండిపోయిన ప్రపంచం. అటువంటి స్థితిలో మగబిడ్డలు పుట్టారు. ఇప్పుడు ఇంట్లో పని చేసుకోవాలి, పిల్లలకి పని చేయాలి, భర్తకి సహాయం చేయాలి. చేయాలా వద్దా? ఒక్కళ్ళు చేసుకోగలుగుతారా? చాలాసార్లు ఏమనుకుంటామంటే ఓడగట్టారు అనగానే పిల్లలు కూడా పెద్దగా ఉండి వెళ్ళి కట్టేస్తున్నట్టు చూస్తూ ఉంటాం. అవునా కదా? ఓడగట్టేటప్పుడు పిల్లలు కూడా దేవుడు పిలవగానే వీళ్ళు రెడీగా ఉన్నారు, వెళ్ళిపోయి తండ్రితో పాటు హెల్ప్ చేశారు. అప్పటికి ఇంకా పుట్టలేదు. ఎందుకనంటే 98 సంవత్సరాలంట. ఎవరికి? హాము గారికి. క్షమించాలి, షేము గారికి. అంటే ఇదంతా జరిగే టైంకి పిల్లలు పుట్టడం, ఈ పిల్లల బాధ్యత చూసుకోవాలి, పాపంలో పడకుండా చూసుకోవాలి, పిల్లలు తల్లిదండ్రులకు లోబడేటట్లుగా పెంచాలి, భర్త చేస్తున్న పనికి సహకరించాలి. ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలు కనీసం ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళన్నా రావాలిగా పెళ్లి చేయాలంటే. ఆ రోజుల్లో కొంచెం లేట్గానే ఉండేది కదా, అటు ఇటుగా. పోనీ మన లెక్క ప్రకారం వేసుకోవాలన్నా కనీసం 15-20 సంవత్సరాలన్నా రావాలిగా. అంటే దేవుడు ప్రత్యక్షమైన తర్వాత, దేవుని వాక్కు ప్రత్యక్షమైన తర్వాత ఈ తల్లిదండ్రులు ఇద్దరే బాధ్యత తీసుకొని దేవుడు పనిచేస్తున్నారు. ఒక పక్కన తల్లిగా ఈమెకి ఎంత డబల్ డ్యూటీ ఉందో చూడండి. పాపం నుంచి కాపాడుకోవాలి తన కుటుంబాన్ని, పాపం నుంచి తన బిడ్డల్ని కాపాడుకోవాలి. చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, ఎందుకంటే అది వరకు ఎవరు చూడలేదుగా, ఇప్పుడు వీళ్ళు కూడా చూడలేదు, ఎన్ని రకాలైనా మాట్లాడతారు. ఎందుకండి అనవసరమైన పనులు, చక్కగా బయట ఏదైనా పని చేసుకుంటే ₹1 వస్తుంది, పని బాట లేని పనులన్నీ చేస్తున్నారు, వీళ్ళకి అసలు బుద్ధి లేదు, ఏమి లేదని మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఏమేం చేయాలి? ఒక 10 ఏళ్ళు గడిచిపోయింది, ప్రళయం రాల, జల ప్రళయం రాల. ఇంకొక 20 ఏళ్ళు గడిచిపోయింది. అబ్బా భలే చెప్పారమ్మా, ఏదో ప్రళయం అన్నారు, ఏది నాకేం ఉరుములు సౌండ్ కూడా ఏం కనిపించట్లేదే, పెద్ద వర్షం కూడా వస్తున్నట్లేదే, ఇవేగా మాట్లాడతారు చుట్టూ. ఇలాంటి వ్యతిరేకతల మధ్య, అవమానంగా మాట్లాడే మాటల మధ్య ఒక కుటుంబం సర్వైవ్ అవ్వటం అంటే ఎంత కష్టమో కదా, మనకు కూడా తెలుసు కదా. మనం చేసిన తప్పుని ఎవరైనా అంటేనే ఊర్చుకోలేం. అలాంటిది దేవుని పనిలో ఉంటూ నీతిమంతులుగా బ్రతుకుతున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు అవమానించి, ఏడిని దేవుడు 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 అని ఏదో చేస్తున్నాడు. అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది, ఏది ప్రళయం? కానీ దేవుడు 100 ఏళ్ల పాటు ఎందుకు సమయం ఇచ్చారో తెలుసా? ఓడ కట్టలేక కాదు. దేవుడు తలుచుకుంటే ఈ సర్వ విశ్వాన్ని నోటి మాట చేత కలిగించిన దేవుడికి ఒక చిన్న ఓడ కట్టడం ఏమన్నా కష్టమండి? కాదు, కష్టం కాదు. దేవుడు వాళ్ళను ప్రేమిస్తున్నాడు. అందరూ అంతటా మారు మనస్సు పొందాలని దేవుడు ఇచ్చేస్తున్నారంట. అందుకోసమని వీళ్ళ కోసం దేవుడు ఏం చేస్తున్నారు? సమయాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. పోనీలే, ఇది కాకపోతే ఇంకొక సంవత్సరానికి, ఇంకొక సంవత్సరం మారుతాడేమో, ఇంకొక 10 ఏళ్ళు ఇద్దాం, ఇంకొక 10 ఏళ్ళు ఇద్దామని ఆ తరానికి ఎంత కృపను పెంచుకుంటూ వెళ్ళిపోయారో చూడండి దేవుడు. ఈరోజున మనం ఇది కృపాకాలం అని మాట్లాడదాం. దేవుడు పుట్టిన దగ్గర నుంచి మనిషికి కృప చూపిస్తూనే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలని మనం ఓర్చుకుంటామా? మనం క్షమించాలంటే ఒక్కసారి క్షమిస్తాం, మహా అయితే దేవుళ్ళలోకి వచ్చాం కాబట్టి, అది కూడా. అవునా కదా? కానీ బయటే ఉండుంటే కనుక అసలు క్షమించడానికి అసలు చచ్చిన మొహం చూడండి అనేస్తాం మనం. కానీ దేవుడు మనిషి పట్ల ఎంత కృప చూపిస్తున్నారంటే సుమారుగా 100 ఏళ్ల పాటు ఆయన కృపను పెంచుకుంటూ పోయాడంట. ఇటువంటి పరిస్థితుల్లో సంవత్సరాలు గడుస్తున్నాయి, తెలియకుండానే భార్యలో కూడా అవిశ్వాసం వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేచిన దగ్గర నుంచి ఆ చూసే చూపులు, బయటకు రాగానే వాళ్ళు విచిత్రంగా వ్యంగ్యంగా మాట్లాడడం, మనల్ని చూసి నవ్వటం, ఇవి చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది? అబ్బా ఆపేసేయండి ఆ పిచ్చి పనులన్నీ, అక్కడ పెట్టేయండి, ఎందుకు వచ్చిన గొడవ అండి, మన పని ఏదో మనం చేసుకుందాము, ఆ వచ్చినప్పుడు చూద్దాంలే, దేవుడే రక్షించుకుంటాడులే అనొచ్చు అనే అవకాశం కూడా ఉంది. కానీ ఎక్కడ కూడా మాట్లాడాల. ఎప్పుడైతే జలప్రళయం వచ్చిందో దేవుడు కేవలం నోహు గారి కుటుంబానికి మాత్రమే కాదు అవకాశం ఇచ్చింది, ఆనాటి సమాజానికి కూడా దేవుడు అవకాశం ఇస్తూనే ఉన్నారు. ఒకసారి పేతురు గారికి రాసిన మొదటి పత్రిక, పేతురు గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు ఏం కనిపెడుతుందంట?
దేవుని దీర్ఘశాంతం అంట. ఎంత కృప కలిగిన దేవుడో కదా. ఆయన మన పట్ల దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడంట. కీర్తనలో మనకు కనిపిస్తుంది ఆయన కోపము క్షణమాత్రమే, ఆయన కృప తరతరాలకు ఉంటుందంట. ఏది గొప్పదో చూడండి. మనమైతే పగలు మర్చిపోం, ప్రాణం పోయినా నేను మర్చిపోను అంటాం. కానీ ప్రభు ఒక్క క్షణమేనంట. ఆ ఒక్క క్షణం కోపం వచ్చినందుకే జలప్రళయం వచ్చేసింది, క్షణమే. కానీ ఆయన కృప తరతరాలకి. అందుకే శాపం కూడా ఎలా ఉంటుంది, దీవించాలంటే తరాలకు వెళ్ళిపోయింది, శాపం మాత్రం కొన్ని పరిస్థితులు కదా, తరాలు కాదు. చదవండి అదే మాట. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, అనగా పాపపు చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇక్కడ బాగా గమనిస్తే దేవుని దీర్ఘశాంతంగా అనిపిస్తుంది. ఎవరి పట్ల అంటే దీర్ఘశాంతం? నీతిమంతుల పట్ల, విధేయుల పట్ల కాదంట, అవిధేయుల పట్ల. 100 ఏళ్ల కాలం ఎందుకు పట్టింది అంటే అవిధేయులైన వారి పట్ల దేవుడు శాంతం, దీర్ఘశాంతం కలిగి ఉన్నారంట. కృప కలిగి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తూ ఉన్నారంట. ఇటువంటి స్థితిలో దేవుని వాక్యం నోవహు గారి ద్వారా ప్రకటించడం జరిగింది. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా నోవహు గారిని వాడుకొని ఆనాటి సమాజానికి, పాప బంధకాలలో పాపపు చెరలో ఉన్నటువంటి ఆనాటి సమాజానికి సువార్తను ప్రకటిస్తే వాళ్ళు ఏం చేశారంట? నమ్మకపోగా దేవుణ్ణి అనుమానించి ఆ కుటుంబాన్ని అవహేళన చేస్తూ వాళ్ళని అవమానించిన పరిస్థితులు. అటువంటి స్థితిలో జలప్రళయం రానే వచ్చింది. ఇటువంటి స్థితిలో ఆమె తన కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఎక్కడా కూడా అశ్రద్ధ చేయలేదండి. తన భర్త మాటను నమ్మింది, దేవుని మాటకు విధేయత చూపించింది. తనకు పుట్టిన బిడ్డలను లోకంలోకి పెంచకుండా ఎక్కడ లోకస్తులుగా మారిపోతారని, చాలా పిల్లల్ని పెంచడం అంటే చిన్న విషయం కాదు. ఉన్నదే నాకు ఒక్కడు, ఆ ఒక్కడితో ఎన్ని తిప్పలు పడుతున్నానో నాకే తెలుసు. ఇప్పుడు ఆ రకంగా ఆలోచిస్తే 3 పెంచాలి. మంచి ఉన్న సమాజంలోనే బాధపడుతున్నాం. ఆ రోజున చెడే ఉంది, పక్కింటి వాళ్ళకి ఇద్దామన్నా భయమే ఆవిడికి. అవునా కదా? మనకి ఇప్పుడు పని ఏదైనా బిజీ బాగుందండి, విసుగు వస్తూ ఉంది, బాగోదు, ఏం చేస్తాం? పక్కింటి వాళ్ళకో ఎదిరింటి వాళ్ళకో కొంతసేపు ఎత్తుకుంటూ ఆడుకుంటూ ఉంటే వదిలేస్తాం. ఇక్కడ వదలడానికి అవకాశం లేదు. వదిలితే ఇంక వెళ్ళిపోవడమే, ఇక వాళ్ళతో పాటు వెళ్ళిపోయే పరిస్థితి. కానీ వివాహం చేసుకున్నటువంటి కోడళ్ళు కూడా ఎలా ఉన్నారంట? ఎటు సందర్భం కాబట్టి ఆ కోడళ్ళ గురించి కూడా మనం ఆలోచన చేస్తే నిజంగా చాలా నీతిమంతులు, విశ్వాసులనే చెప్పాలి. ఎందుకనంటే కుటుంబానికి లోబడ్డారు. ఇంకా నాకు బాగా అనిపిస్తుంది, వీళ్ళు పుట్టింది ఎప్పుడని చెప్పాను? ఓడ కడుతూ ఉన్న సందర్భంలో పుట్టారు. 500 ఏళ్ళప్పుడు సుమారుగా మొదలు పెట్టారు అనుకుందాం. 20 ఏళ్లకో 2-3 ఏళ్ళకి పిల్లలు పుట్టడం స్టార్ట్ అయ్యారు. ఈ స్టార్ట్ అయిన క్రమంలో పెరిగి పెద్దవాళ్ళుగా ఒక 20 ఏళ్ళకు పెళ్ళైంది అనుకుందాం. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఈ కుటుంబానికి పిల్లల్ని ఇవ్వడం కూడా కష్టమే. అర్థమైందా? పిల్లల్ని ఎలాంటి వాళ్ళకి ఇస్తారు? ఇప్పుడు అక్కడి నుంచే కదా చేసుకున్నారు. పిల్లల్ని చేసుకోవాలంటే అప్పుడు వాళ్ళందరికీ ఆ పట్టణంలో అక్కడ చుట్టుపక్కల నానుడేంటి కుటుంబం గురించి, మన గురించే ఊరంతా పాకిపోతుంది. అవునా కదా? పక్కింటోళ్ళు ఆ పక్కింటోళ్ళు మాట్లాడేసుకొని అలా ఊరంతా ప్రచారం అయిపోద్ది. ఇప్పుడు పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి వచ్చారనుకోండి, ఎవరిని అడుగుతారు? ముందు ఎంక్వైరీ చేసేదే పక్కింటోళ్ళని, ఎదిరింటోళ్ళని, చుట్టాలని, బంధువుల్ని. అమ్మ పలానా ఇంట్లో 3 అబ్బాయిలు ఉన్నారు, మరి ఎలాంటి వాళ్ళు అంటారు? అబ్బో వాళ్ళ కుటుంబం మొన్నటిదాకా బాగానే ఉండేదండి, పాపం మంచిగానే ఉంటాడు, పాపం లోకంలో బాగానే బ్రతుకుతారు, కానీ ఈ మధ్య ఏంటో ఓడ అంటున్నాడు, ప్రళయం అంటున్నాడు, దేవుని ఉగ్రత అంటున్నాడు, మరి ఏంటో వాళ్ళు. మరి మీ ఇష్టం అమ్మా. మరి అలాంటి కుటుంబంలోకి మరి పిల్లల్ని ఇస్తానంటే ఆలోచించుకోండి. పిల్లలు మంచోళ్ళే, కానీ ఈ మధ్య ఎందుకో వాళ్ళలో మార్పు వచ్చింది అని అంటే మీరు ఇస్తారా అమ్మా? మీరు ఇస్తారా? మనం ఇస్తామా? ఇవ్వం. ఎందుకు ఇస్తాం? అమ్మో అంతా బాగానే ఉంది, కానీ ఏదో కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఇట్లాంటి ఇంట్లోకి పిల్లల్ని ఇస్తే మా పిల్లలు బాగుంటారో లేదో అనే ఆలోచన వస్తుంది. కానీ నిజంగా ఇచ్చిన తల్లిదండ్రులను కూడా అనుకోవచ్చు. అయితే ఇక్కడ పిల్లల్ని అయితే ఆ కుటుంబానికి ఇచ్చారు, కానీ ఓడలోకి రాలేకపోయారు. అర్థమైందా? కుటుంబంలోకి పిల్లల్ని ఇచ్చారు, బయట నుంచే కదా వచ్చారు. బయట నుంచి ఆ పిల్లలు వచ్చారు, జలప్రళయం నాటికి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు నోవహు గారి భార్యకి తల్లిదండ్రులు ఉండుంటారా లేదా?
ఒకవేళ పోనీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారేమోనండి అనుకుంటే బంధువులు ఉంటారా? తోడబుట్టిన వాళ్ళు ఉంటారా? ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు? బయట ఉన్నారు. ఇప్పుడు అక్కడ జలప్రళయంలో నశించిపోయిన వాళ్ళలో రక్త సంబంధీకులు ఉన్నారు, ఒకవేళ తల్లిదండ్రులు బ్రతికుంటే తల్లిదండ్రులు ఉన్నారు, తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా, ఎందుకంటే మనం బతుకుతున్న సమాజంలో కాబట్టి అందరితో నలుగురితో మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళందరూ నాశనానికి వెళ్ళిపోతారు, మనం ఒక్కలే రక్షించబడుతున్నామంటే పరిస్థితి ఎలా ఉంటుంది? వదిలిపెట్టబుద్ధి అవుతుందా? మనందరికీ సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నా. లోతు గారి భార్య ఏం చేసింది ఆవిడ? అమ్మ ఉగ్రత వస్తుందమ్మా, ముందుకు పదమ్మా, వెనక్కి చూడమాక అని చెప్పారు స్పష్టంగా. ఏం చేసింది ఆవిడ? అయ్యో అని వెనక్కి తిరిగింది. ఎందుకు తిరిగింది అంటారు? ఆమెకి ఇంకా అక్కడ పోలేదు ఆశ. అర్థమైందా? మరి అలాంటి ఆశ పాప నోవహు గారి భార్యకు కూడా ఉండి ఉంటుంది కదా. కానీ ఏమేం చేసింది? అడుగు బయటపడడానికి ఇష్టపడలా. దేవుడు నన్ను ఓడలోకి వచ్చేయమన్నారు, ఓడలోనే ఉంటాను, వెళ్ళి బయటికి వెళ్ళేసి వస్తా అనుకోలేదు ఆమె. అంటే ఈమె దేవుని మాటకి ఎంత విధేయత చూపిస్తుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా కోడళ్ళు కూడా మరి వివాహాలు అయి వచ్చారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారుగా, ఇప్పుడు వాళ్ళకు కూడా చెప్పే ఉంటారు, మీరు మారండి, దేవుని ఉగ్రత వస్తుందంట, మా అత్తమామలు చాలా మంచివాళ్ళు, మా భర్తలు చాలా బాగా చూసుకుంటున్నారు, వాళ్ళు చాలా నీతిమంతులుగా ఉంటున్నారు, దేవుని ఉగ్రత రాబోతుంది, మారండి అని పాపం వాళ్ళు కూడా చెప్పే ఉంటారు. కానీ ఎంతమంది వెళ్ళారు? 8 మంది, కేవలం వాళ్ళ కుటుంబం అంట. ఎంత భయంకరమైన పరిస్థితితో ఆలోచన చేయాలి. వీటన్నింటి వెనక కష్టము నోవహు గారి భార్యదు, అలాగే వారి కోడళ్ళది కూడా ఉందని నేను చెప్తున్నా. అవునా కదా? పేరు రాయబడలేదు కానీ వారి క్రియలు కనిపిస్తూ ఉన్నాయి. బహుశా మన గురించి కూడా పేరు గురించి చెప్పుకోకపోయినా పర్లేదు, కానీ మన గురించి మన సాక్ష్యాన్ని చెప్పుకోవడం చాలా ప్రాముఖ్యం ఇక్కడ కదా. మనం ఒకవేళ ఇప్పుడు నేను చెప్తున్న విషయాలని మీరు ఒకవేళ అంతకుముందు వినకపోతే ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? కొత్తగానే అనిపిస్తుందా? ఓహో ఇలా కూడా ఉందా, వాళ్ళ ఆవిడ ఇంత కష్టపడ్డారా అనిపిస్తుందా లేదా? మనం నిదానంగా ఆలోచిస్తే ఆమె యొక్క కష్టం మనకు అర్థమవుతుంది. వ్యతిరేకతల మధ్య కుటుంబాన్ని కట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఒక కొడుకు కాకపోతే ఇంకొక కొడుకైనా వేరెళ్ళిపోవడానికి సిద్ధపడవచ్చు, కానీ ఈమె అందరినీ కూడా ఒకే కుటుంబంగా కట్టుకునేలాగున ఆమె ప్రయాసపడింది. నీతిమంతురాలాగా, జ్ఞానవంతురాలాగా, ఎవరిని కూడా త్రోవ తప్పి పక్కకి వెళ్లకుండా కాపాడుకుంటూ, కంచేసుకుంటూ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ దేవుని జ్ఞానంతో బిడ్డలను పెంచుకుంది. తన కోడల్ని కూడా ఒక తల్లిలా ప్రేమించి ఉంటుంది. అందుకనే రూతు గారు ఏం చేశారంట? తన అత్తను హత్తుకున్నారు. తన బంధువుల దగ్గరకు, తన తల్లిదండ్రులకు వెళ్ళాలనుకోలేదంట. కారణం ఏంటి? అత్తే అంత ప్రేమను కనబరిచింది, కానీ ఓర్పా ఏం చేసింది? వెళ్ళిపోయింది మధ్యలో. కానీ ఇక్కడ కూడా కోడళ్ళు, ఒక కోడలుండి ఇద్దరు వెళ్ళిపోవటమో, లేదా ఇద్దరుండి ఒకళ్ళు వెళ్ళడమో చేయలేదంట. ముగ్గురు వచ్చారంటే అంతగా ఆమె తన కుటుంబాన్నే మరిపించేంత ప్రేమను చూపించుండాలి. ఇందాక అదే మనం మాట్లాడుకుంటున్నాం. ఆడవాళ్ళు ఇళ్లలో ప్రశాంతంగా ఉంటే అసలు మగవాళ్లకు దిగిలే ఉండదండి. ఇక్కడ కూడా నోవహు గారి పని డిస్టర్బ్ అవ్వాల. ఎప్పుడు లేచిన ఇదే గొడవ అని వాళ్ళు ఇంట్లో ఉన్న గొడవల మీద కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి వాళ్ళకి రాల. కారణం ఏంటయ్యా అంటే ఆమె జ్ఞానం కలిగి నడుచుకున్నారు. ఆమె దేవుని వాక్యాన్ని విధేయత కలిగి నమ్మారు, భర్తకు విధేయత కలిగి ఉన్నారు, బిడ్డలను పెంచుకుని ఒక మంచి తల్లిగా కనిపిస్తూ ఉన్నారు. కోడల పట్ల కూడా ఒక తల్లి ప్రేమను చూపించారు కాబట్టే ఆ కోడళ్ళు కూడా ఓడలోకి ఎక్కడానికి ఇష్టపడ్డారు. ఎందుకని అంటే కోడళ్ళ తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు. వాళ్ళు మా అమ్మ రావట్లేదు, నేను రానండి, మీరు వస్తారా లేదా అని బలవంతం పెట్టల. మా అత్తమామలు వెళ్తున్నారు, నా భర్తలు వెళ్తున్నారని వాళ్ళు వెంబడే వచ్చారంట ఓడలోకి. ఎప్పుడైతే అలా ఓడలోకి వచ్చారో జలప్రళయం రానే వచ్చింది. ఇప్పుడు బయట నుంచి నమ్మని వారి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇంకా ఆలోచిస్తూ ఉంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొద్ది నిమిషాల్లో ముగిస్తాం. ఇప్పుడు ఓడలోకి వెళ్ళడం వరకే ఆలోచించాం. వెళ్ళిన తర్వాత పరిస్థితి చూడండి. 3 అంతస్తులు, ఎంతమంది ఉన్నారు అక్కడ? 8 మంది. ఇంక వాళ్ళతో పాటు ఏమేమి ఉన్నాయి? ప్రతి జాతి పక్షి, ప్రతి జాతి పశువు 2 చెప్పున మగది ఆడది లోపలికి వెళ్ళే. ఊరికే ఉంటాయా లోపల? పేడేస్తుంటాయి, రోత చేస్తూ ఉంటాయి. ఎంతకాలం ఉన్నారని చెప్పాను ఓళ్ళలో? 1 రోజు 2 రోజులు కాదు, సంవత్సరం. ఇప్పుడు ఇంట్లో కుక్కలు పిల్లలు పెంచుకుంటున్నాం కదా, ఏం చేస్తాయి? టాయిలెట్కి వెళ్తాయి, బాత్రూమ్కి వెళ్తాయి. ఇవన్నీ ఎవరు ఎత్తిపోయాలి? ఏముందిలేండి, అవి అక్కడే ఉంటే మేము ఇక్కడే ఉంటాం అనగలుగుతామా? సంవత్సరం పాటు ఓళ్ళలో కంపుతో భరిస్తారా? ఇప్పుడు ఈ క్లీనింగ్ సెక్షన్ అంతా ఎవరు చేయాలి?
ఆడవాళ్ళు పాపం అందరూ కలిసే చేసుకొని ఉంటారు. ముఖ్యమైన పాత్ర ఎవరిది? ఆడవాళ్ళు. కానీ వాళ్ళు ఎంత ఓపికగా చేసుకున్నారో చూడండి. అర్థమైందా? పని ఏం లేదనుకుంటున్నారేమో, ఓళ్ళలోకి వెళ్ళాక ప్రశాంతంగా పడుకోవడమేనండి అనుకుంటున్నారేమో. లోపల జంతువుల్ని, ఇప్పుడు పులి దగ్గరికి మేక వచ్చింది అనుకో, ఏంది పరిస్థితి? నాకు ఎప్పుడు అదే ఆలోచన వస్తుంది. ఎందుకంటే రెండు విరుద్ధమైనవి కదా. ఇదేమో క్రూర జంతువు. ఇప్పుడు మేక వచ్చి నిలబడింది అనుకోండి పులి దగ్గర, దొరికించుకునిద్దా లేదా? సింహమే ఉంది, పట్టుకునిద్దా లేదా? కానీ వీటన్నిటినీ దేవుని మాటకు లోబడి తమ నోటిని అదుపులో పెట్టుకున్నాయి. అర్థమవుతుందా? ఇప్పుడు క్రూర మృగాలు ఉన్నాయి, సాధు జంతువులు కూడా ఉన్నాయి, కానీ వేటికి హాని జరగల. అన్ని క్రమంగా అక్కడ ఉన్నాయి. అవే వచ్చాయంట ఓడలోకి, వచ్చి క్రమంగా ఉన్నాయి. అయితే జరగాల్సిన కార్యక్రమాలు జరగాలి కదా, వాటికి ఆహారం పెట్టాలి. అవి చేసినటువంటి విసర్జన మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలా, చేసుకోవాలి. ఇవన్నీ బాగు చేసుకోవటం, ఇవన్నీ శుభ్రం చేసుకోవటం ఎవరు చేసుకున్నారు? నోవహు గారి భార్య, కోడళ్ళే. అంటే లోపల కూడా ఏం ఖాళీగా ఏం లేరు. వీటన్నిటి మధ్యలో ఆమె తన కుటుంబాన్ని ఎంత చక్కగా కట్టుకున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కనుక ఈమె గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మన కుటుంబంలో మనం ఎలా ఉన్నాం. ఇప్పుడు మనకు కూడా దేవుని పిలుపు వచ్చింది. ఏంటా పిలుపు అంటే రక్షణ. ఆ రోజున వాళ్ళు వెళ్ళిన ఓడన దేనికి సాదృశ్యంగా ఉంది? మన రక్షణకు సాదృశ్యంగా ఉంది. ఆనాడు రక్షణకు పిలుపు నోవహు గారికి వస్తే నోవహు గారు వెళ్ళి భార్యకి చెప్పారు. కానీ ఈ రోజున దేవుడు డైరెక్ట్గా మనకే చెప్తున్నారు, రక్షణ పొందండి, రక్షణ అనే ఓడలోకి రండి అని. వస్తున్నామా? వచ్చినా మనం ఏం చేస్తాం తెలుసా? సరదాగా అలా సైట్ సీయింగ్కి వెళ్ళి వస్తూ ఉంటాం. అవునా కదా? బయట ఎలా ఉందో వాతావరణం అని చెప్పి అలా కిటికీ తీసుకొని తలుపు తీసుకొని బయటకు వచ్చేయటం అలాంటివి చేస్తూ ఉన్నాం. బయట లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అలా రావచ్చా? అలా కనుక వాళ్ళు కనుక వచ్చుంటే ఏంటి పరిస్థితి? వీళ్ళు కూడా జలప్రళయంలో నాశనం అయిపోయేవాళ్ళే. కానీ వీళ్ళు దేవుడు చెప్పినట్లుగా లోపలే ఉన్నారు. మరి ఈ రోజున రక్షణ పొందుకున్న మనం ఓడలోనే ఉన్నామా, బయటకు వస్తున్నామా? రక్షణలో ఉన్న మన కుటుంబంలో మన పిల్లల్ని ఎలా పెంచుకుంటున్నాం? మన చుట్టూ సహాయం చేయడానికి చాలామంది ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, సహవాసం ఉంది. అవునా కదా? మనకు కష్టం వస్తే చెప్పుకోవడానికి మనకు సేవకులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, ఇంత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే బిడ్డలు పెంచుకోవడం కష్టమైపోతుంది మనకు. ఒకసారి ఆమె కష్టాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆమె ఎంత కష్టపడిందో. మరి అది మనకు పాఠం కాదంటారా? అంత మాత్రమే కాకుండా ఆమె ఒంటరి పోరాటం అని చెప్పొచ్చు. అవునా కదా? పాప ప్రపంచంలో ఒంటరిగా పోరాటం చేసింది. ఈ రోజున మనం కూడా ఈ శరీరంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? దేవుని సహాయంతో, దేవుడే సహాయం చేస్తాడని పోరాటం చేయాలి. శరీర ఆశలకు, నేత్ర ఆశలకు, జీవపు డంబాలకు పడిపోకుండా. లోతు గారి భార్య కనుక వెనక్కి తిరిగి చూసినట్టు ఆమె చూడలేదు. మరి ఈ రోజున మనం ఏమన్నా చూస్తున్నామా? ఎందుకు ఈ విషయాలు మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాం అంటే ఒకసారి మత్తయి సువార్తకు వచ్చేయండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుంచి చూద్దాం. 37 నుంచి 39 వరకు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలు చదువు. నోవాహు దినములు ఎలాగుండెను, మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఏం చేశారంట? ప్రళయం వచ్చి కొట్టుకొని పోతున్నా మేము ఎందుకు చచ్చిపోతున్నామో కూడా తెలియట్లేదంట వాళ్ళకి. అదే కదా, జలప్రళయం వచ్చి కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయేరి. అలాగుననే అక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు పక్కన వచ్చినాన్ని మనం జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉంటుందంట. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నోవహు గారు బాగానే చెప్పాడు, ప్రళయం అన్నాడు. ఎక్కడ వస్తుందండి? ఈరోజున మనకు కూడా ఉన్నటువంటి వార్నింగ్ బెల్ ఏంటంటే ప్రభువు వారి రెండవ రాకడ. చాలామంది అదే అబ్బో ఎప్పటి నుంచో చెప్తున్నారండి. మా అమ్మమ్మ టైంలో కూడా చెప్పారు రాకడ వస్తుందని, మా అమ్మగారి టైంలో కూడా చెప్పారు, ఇప్పుడు నా టైంలో కూడా చెప్పారు. ఏడండి దేవుడు, ఎక్కడండి వచ్చేది? దేవుడు లేడు, ఏం లేడండి. ఈ భూమి మీద ఉన్నంత వరకు ఎంజాయ్ చేయాలి, సంతోషంగా ఉండాలి, తినాలి, తాగాలి, హ్యాపీగా ఆనందించాలి. ఇదే మాటలు అప్పుడు కూడా అనుకున్నారంట. తినాలి, తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకుంటూ
పెండ్లికి ఇచ్చుచు. ఎప్పుడో తెలుసా? ఆఖరికి జలప్రళయం వస్తున్నప్పుడు కూడా వర్షం చిన్నగా, ముందు ప్రళయం అంటే ఒకేసారి ఆకాశం విరిగి మీద పడదు కదా, ముందు చిన్న వర్షం స్టార్ట్ అయింది. అరే రే వర్షం పడుతుందిరా, మంచి టెంట్ వేసుకుని లోపలికి వచ్చి పెళ్లి చేసుకుందాం అని చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళు. అర్థమైంది సీన్? అప్పుడు జలప్రళయం వచ్చే రోజు కూడా ఏం జరుగుతుంది? చక్కగా పెళ్ళిళ్ళు చేసుకొని తాగుతూ విందులు వినోదాలు చేస్తున్నారంట. చిన్నగా వర్షం పడగానే అబ్బా బాగుందిరా వాతావరణం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ అది ప్రళయం అని చెప్పి అర్థం చేసుకోలేకపోయారు. వచ్చిందంట, కొట్టుకొని వెళ్ళిపోయింది. ఏం అర్థం కాల వాళ్ళకు. అయ్యో ఏంటి ఇదేనా ప్రళయం అంటే, ఇదా జలప్రళయం అంటే అని బిత్తరపోయి అసలు వాళ్ళకి అర్థమే కాలేదంట. కానీ ఈ రోజున మనకు కూడా ఎలా ఉంది? రెండవ రాకడ ఉంది. ఆనాటి సమాజంలో ఉన్న వాళ్ళలాగా ఉందామా? నోవహు గారి కుటుంబంలాగా ఉందామా? ఎలా ఉంటే బాగుంటుంది కదా? మరి ఉంటున్నామా? ఒకవేళ ఉండకపోతే యేసుక్రీస్తు వారి రెండవ రాకడ మన కోసం రెడీగా ఉంది. ఆయన కృప, ఆయన దీర్ఘశాంతం ఈ తరంలో కూడా మన తరం మీద దేవుడు చూపిస్తున్నారు కాబట్టి సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఏముందిలేండి, రేపు వస్తాడేమో, ఎల్లుండి వస్తాడేమో, తెలియదు మనకు. దొంగ ఎప్పుడు వస్తాడో తెలుసా? అలాగే ఉంటుంది ఆయన రాకడ. కనుక మనం ఏం చేయాలి? నేడు అని సమయం ఉండగానే ఒకళ్ళకొకళ్ళు బుద్ధి చెప్పుకొని, అమ్మో ఈ క్షణానే వస్తాడేమో ప్రభు, నేను యథార్థంగా ఉండాలి. ఈ క్షణాన్ని దేవుడు వస్తే ఏం చేయాలి? న్యాయంగా ఉండాలి, నీతిగా ఉండాలి, విశ్వాసంతో బలంగా ఉండాలని ఎప్పుడైతే మనం తీర్మానం తీసుకొని ప్రతి మాటలో మన క్రియల్లో జాగ్రత్త కలిగి ఉంటామో, ఆ రోజున దేవుని మాటకు లోబడి 8 మంది ఓడలోకి వెళ్ళారు. ఈ రోజున మనం కూడా దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో ఉండడానికి దేవుడు మనల్ని తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక నోహు గారి భార్య జీవితంలోంచి మనం ఆమెను మరలా ఒకసారి ధ్యానం చేసుకున్నట్లయితే ఆమె భర్తకు విధేయత చూపించిన స్త్రీగా కనిపిస్తున్నారు. అంత మాత్రమే కాకుండా దేవుని మాటకు లోబడిన స్త్రీగా కనిపిస్తున్నారు. దేవుని పనిలో ఎన్ని అవమానాలు నిందలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ పక్కన పెట్టుకొని దేవుని పనిలో ముందుకు వెళ్ళిపోయిన స్త్రీగా కనిపిస్తున్నారు. అంత మాత్రమే కాకుండా తన బిడ్డలను దేవుని జ్ఞానంలో భయభక్తుల్లో పెంచిన స్త్రీగా కనిపిస్తున్నారు. ఇంకా లోక ప్రభావం ఏది కూడా తన బిడ్డల మీదకు రాకుండా జాగ్రత్తగా కాపాడుకున్నారు. కోడల్ని తెచ్చుకున్న తర్వాత కూడా కోడల్ని కూడా ఒక తల్లిలా ప్రేమించింది కాబట్టే అత్త వెంట ఓడలోకి వచ్చారు. మీ అత్తుంటే మీ అమ్ముంటే నేను రానయ్యా ఓడలోకి అనలేదు, అవునా కదా? ఒకవేళ గొడవలు ఉంటే అదే మాట అని ఉండేవాళ్ళు. నాకు ఒక బోడగట్టు కావాలంటే అవసరమైతే నేను ఇంకొక వాళ్ళలో ఉంటా అనేవాళ్ళేమో. కానీ అత్తను ప్రేమించారు వారు. అంటే ఆమె ఒక అత్తగా కాదు, ఒక తల్లిలా చూసుకున్నారు కాబట్టి 3 కోడళ్ళు వచ్చారు. కనుక ఆమె తన కుటుంబాన్ని ఎంత జ్ఞానం కలిగి కట్టుకున్నారో చూడండి, దేవుని మాటను ఎంత నమ్మారో చూడండి. ఎన్ని అవమానాలు పడ్డా కూడా దేవునికే లోబడి బ్రతికింది. అందుకనే తగ్గించుకుంటే ఏమవుతారంట? హెచ్చించబడతారు. రక్షణను వాళ్ళు ఏం చేశారంటే పోగొట్టుకోలే. చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని మాటకు అవమానాలైనా నిందలైనా దేవునిలోనే ఉంటాం మేమని తీర్మానం తీసుకొని రక్షణ అనే ఓడలోకి వచ్చారు. మరి ఈ రోజున రక్షణను పొందుకొని రక్షణ అనే ఓడలోకి వచ్చిన మనము మన విశ్వాస జీవితాన్ని ఎలా కాపాడుకుంటున్నామని ఆమె జీవితం మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. కనుక మనం పొందుకున్న రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. ఆమె కనిపించకుండా ఎన్ని కార్యాలు చేసిందో చూడండి, ఆమె కష్టం ఎంత ఉందో చూడండి, అవునా కదా? ఇంటిని చూసి ఇల్లాలని చూసేయచ్చు అంట, ఆమె ఎలాంటిదో చెప్పేయచ్చు. ఇప్పుడు మనల్ని చూస్తే మనం ఎలాంటి వాళ్ళు చెప్పాలంటే మన క్రియలు బాగుండాలి. పేరు రాయకపోయినా ఎంత గొప్ప జీవితం అండి ఆమెదో. ఈరోజు నుంచి మీకు బైబిల్లో నుంచి స్త్రీలలో ఎవరండి నీతిమంతులుగా విశ్వాసులుగా కనిపిస్తున్నారు అనగానే ఎవరి పేరు కూడా జ్ఞాపకం రావాలి మనకి. పేరు రాయబడకపోయినా ఆమె పేరు జ్ఞాపకానికి రావాలి. ఎందుకని అంటే ఆమె క్రియలు అలా ఉన్నాయి. మరి ఈ రోజున మన క్రియలు ఎలా ఉంటున్నాయి? మన కుటుంబాలని మనం ఎలా కట్టుకుంటున్నాం? ఎవరో ఏదో అంటున్నారని, ఏదో నిందలు వేస్తున్నారని విశ్వాసంలో ఆగిపోయి విసుగులు, సంశయాలు, అనుమానాలు పెరిగితే కనుక మన ఓడ మునిగిపోతుంది. కనుక అలాంటి భక్తిని, అలాంటి విశ్వాసాన్ని మనం కలిగిన వారంగా ఉండకుండా రెండవ రాకడ నోవహు దినాలు ఎలా అయితే ఉన్నాయో మనకు కూడా ఒక వార్నింగ్ ఏంటంటే మనుష్య కుమారుని రాకడ. ఆ రాకడ రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈ లోపే మనం జాగ్రత్త కలిగి ఉందాం. ఈ లోపం దేవుడు మనల్ని తీసుకుంటే అది వేరే విషయం అనుకోండి. కానీ అప్పటి వరకు దేవునిలోనే ఉంటూ దేవుడిచ్చిన ఈ రక్షణ అనే ఓడను మనం జాగ్రత్తగా కాపాడుకొని దేవుడు దిగమన్నప్పుడే దిగాలి. వాళ్ళు సంవత్సరం పాటు లోపల ఉన్నామంటే ఉన్నారు, ప్రభువా సంవత్సరం అని అడగలేదు. మనం కూడా మనకిచ్చిన ఆయుష్ లేదా దేవుని రాకడ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు నెమ్మది కలిగి ఓపికతో గనక ఎదురు చూడగలిగితే దేవునితోటి ఆయన ఎత్తబడే గుంపులో
వధువు సంఘంగా మనం కూడా ఎత్తబడడానికి దేవుడు కృప చూపిస్తారు. కనుక దేవుని కృపను నిర్లక్ష్యం చేయకుండా దేవుడు మన పట్ల దీర్ఘశాంతం చూపించినప్పుడు ఏం చేయాలి? ఆయనకు విధేయులుగా బ్రతికి ఆయన కోరుకున్న జీవితాన్ని కలిగిన మనం అందరం ఉండాలని, మన సాక్ష్యం కూడా అనేకులకు మాదిరిగా ప్రభావితం చేసేవారిగా ఉండాలని కోరుకుంటూ, మన పేరు ఎవరు చెప్పుకోకపోయినా పర్లేదు, మన సాక్ష్యం చెప్పుకోవాలి. అది ముఖ్యమైనది. మన సాక్ష్యం ఎప్పుడైతే నలుగురు చెప్పుకుంటారో అది దేవునిలో మనకు ఒక గొప్ప ఆధిక్యత. కనుక అట్టి కృప, అట్టి సాక్ష్య జీవితం మనందరం కలిగి ఉండాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు నాయన. ఇదిగో తండ్రి, ఇప్పుడు వరకు ఆలోచించినటువంటి వాక్యాన్ని బట్టి నాయన మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. నోవు గారి భార్య జీవితం నుంచి నాయన మాకు ఎన్నో గొప్ప సంగతులనైనా, జ్ఞానయుక్తమైన సంగతులను తెలియజేసి ఉన్నారు నాయన. ఆ మాటలన్నింటినీ కూడా తండ్రి విని విడిచిపెట్టకుండా మేము కూడా మా జీవితాల్లో ఎలా బ్రతకాలి, మా సాక్ష్యాన్ని ఎలా కాపాడుకోవాలి, మా కుటుంబాన్ని మేము ఎట్టి రీతిగా కట్టుకోవాలి అన్న విషయాలను గ్రహించుకొని మా జీవితాల్లో అట్టి రీతిగా బ్రతకడానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటున్నాను. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నాను. ఇదిగో నాయన, ఎవరెవరో ఎట్టి అవసరంతో ఎట్టి పరిస్థితుల్లో వచ్చారో సమస్తాన్ని ఎరిగిన దేవుడో తండ్రి, మీరే జ్ఞాపకం చేసుకొని మీ చిత్తానుసారంగానైనా కావలసిన ప్రతి ఒక్క ఈవిని వారికి సమృద్ధిగా దయచేయమని కోరుకుంటూ, అనారోగ్యంతో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని మీరే ముట్టి స్వస్థపరచమని కోరుకుంటూనైనా తండ్రి, ఇదిగోనైనా ఈ కొద్దిపాటి ప్రార్థనను మీ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.